న్యూస్ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానన్న జగన్ వ్యాఖ్యలపై టీడీపీ స్పందించింది. దమ్ముంటే ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. ఏమంటారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటా ఉన్నాను, విభజన చట్టంలో ఆ రోజున రాష్ట్రాన్ని విభజన చేస్తున్నప్పుడు ఒక్క మాట నోరెత్తి మాట్లాడిని జగన్మోహన్ రెడ్డి. కనీసం ఈ రాష్ట్రానికి ఏం కావాలి, చట్టంలో ఏం పెట్టాలి, ఏం పెడితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో బాగుంటుందని అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదో దొంగలు పడ్డ 6 నెలలకి ఏదో మరిగినట్టుగా ఇవాళ ఈ మాట మాట్లాడితే మంచిది కాదు. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసమే ఇలాంటి ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, స్పెషల్ స్టేటస్ మీద ఢిల్లీలో ధర్నా చేశాడు, గుంటూరులో దీక్ష చేశాడు. ఏ రోజైనా ప్రధానమంత్రి దృష్టికి నువ్వు తీసుకెళ్ళావా? ఏ రోజైనా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశావా? లేదంటే స్పెషల్ స్టేటస్ అనేది రాజ్యసభలో ఇచ్చినటువంటి హక్కు, రాజ్యసభలో ఇచ్చినటువంటి మాటని ఇవాళ అమలు చేయండి అని ఏ రోజన్నా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రి కానీ కోరావా అని అడుగుతాను సూటిగా జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ మీద మొట్టమొదటి నుంచి చిత్తశుద్ధితో ప్రయత్నించింది మిత్రపక్షమైన ఎన్డీఏ భాగస్వామి పార్టీ అయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిరంతరం పోరాటం చేశాం. మా ఎంపీలు, రాజ్యసభలో ఎంపీలు కానీ పార్లమెంట్లో కానీ స్టాల్ చేశాం. అలాగే కేంద్ర మంత్రులుగా సుజనా చౌదరి కానీ, అలాగే ప్రధానమంత్రి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి